ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ చైర్పై పేపర్లు చించి విసిరేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. To move the motion of thanks to Governor address. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్పీకర్ చైర్కు గౌరవం ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధ్యక్ష, నేను ఒక మాట ఏం చెప్తానంటే, వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా, చేయించుకోండి. లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా, నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. మీరు గమనించినట్లయితే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పటికీ మారినట్టే వైద్య రంగంలో వారు తీసుకొచ్చినటువంటి అనేకమైన సంస్కరణలు ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అధ్యక్ష, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ నాడు నేడు పేరుతో ఆధునీకరించి ఆ నాడు నేడు పేరుతో పాటు ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేయవలసినటువంటి పరికరాలను ఈ రోజున గట్టిగా ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేయాలనుకున్నారు. విద్యా వైద్యను పూర్తిగా పునరుద్ధరించారు. అధ్యక్ష, 10,132 మంది డాక్టర్లను వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 53 ఏరియా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. 9 జిల్లాల్లో ఆసుపత్రులు, 3 స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ గణాంకాలన్నింటినీ మేమేదో పేపర్ మీదనో లేకపోతే వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ మహాజాలంలోనో, అమరావతి లాంటి గ్రాఫిక్ మహాజాలం కాదు అధ్యక్ష. ఇది ప్రజల మధ్యలో, ప్రజల డబ్బులతో, ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్య రంగంలో తీసుకురాబడిన సంస్కరణలు. ఈ ఒక్క సంస్కరణ మీద అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ ఒక్క ప్రాథమిక ఆరోగ్యం మీద మాట్లాడదాం. అక్కడికి వెళ్ళి గొడవ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. వచ్చి సీట్లో కూర్చోండి, గవర్నర్ యొక్క ప్రసంగాన్ని చదవండి. ఆ ప్రసంగంలో ఏదైనా తప్పులుంటే ఈ సభ దృష్టికి తీసుకురండి. నేను చెప్పిన గణాంకాలు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా? అది ప్రాథమిక ఆరోగ్యం అయినా, ప్రాథమిక విద్య అయినా నేను చెప్పిన గణాంకాలు తప్పులు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే అధ్యక్ష, చర్చల్లోకి రారు, చర్చల్లో పార్టిసిపేట్ చేయరు, ఈ గణాంకాలు వినరు, నిజాలు తెలుసుకోరు. కేవలం వాళ్ళ నాయకుడి యొక్క దృష్టిలో పట్టడానికి గైన మీ దగ్గరకు వచ్చి అరవటం, మిమ్మల్ని అవమానపరచడం, మీ మీద పేపర్లు చల్లటం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని గొప్పగా అడుగుతున్నాం. అధ్యక్ష, వాళ్ళు సభ్యులుగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఈ సభలో వాళ్ళ ప్రశ్నలు వేసే హక్కు వాళ్ళకు ఉంది, ఈ సభ దృష్టికి తెచ్చే హక్కు ఉంది. కానీ ఇదే అన్యాయం అధ్యక్ష. గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే గౌరవప్రదమైన సంస్కారం
ఈ రోజున ఈ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సభ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడు ఏమైనా తప్పులుంటే చెప్పమానండి, చెప్పిన గణాంకాలు తప్పులుంటే చెప్పమానండి, మేము పెట్టిన ఏరియా హెల్త్ సెంటర్లో ఎక్కడైనా తప్పుంటే చెప్పమానండి, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ లో ఏమైనా తప్పులుంటే చెప్పమానండి. ఏమీ లేవు, తప్పులు చెప్పడానికి ఒక్కటి కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేసిన శూన్యం కాబట్టి ఈ రోజున వాళ్ళు ఈ విధంగా సభని తప్పుదో పట్టిస్తున్నారని మీ ద్వారా తెలియపరుస్తారు. అధ్యక్ష, ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 11 వైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని బలోపేతం చేసుకుంటంతో పాటు నర్సింగ్ కాలేజీలతో కూడిన 17 వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, ఇది నిజంగా అభినందించాల్సిన సందర్భాలు. ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళు 80% మంది పేదవాళ్ళు సరైన విద్య లేక, సరైన వైద్యం లేక అల్లాడిపోతుంటే ఆయా రంగాలలో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులను శ్లాఘించాల్సిన సందర్భం, ఒప్పుకోవాల్సిన సందర్భం. నిజాయితీగా మేము చెప్తున్నాం, మేము ఈ అంశాలు, నవరత్నాలైన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. మీరు గమనించినట్లయితే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పటికీ మారినట్టే వైద్య రంగంలో వారు తీసుకొచ్చినటువంటి అనేకమైన సంస్కరణలు ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అధ్యక్ష. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్